విశాఖపట్నానికి రైలు జోన్ కావాలా? ఆంధ్రాన్ని 2 ముక్కలు చేసినప్పుడే ఉత్తరాంధ్రకి న్యాయం చేస్తామని హామీలు ఇచ్చేసినారు. ఆ హామీలన్నీ ఎలక్షన్ల వాగ్దానాలుగానే మిగిలిపోనాయి. సైకిల్ తోటి కలిపి కేంద్రంలోని గద్దెనెక్కేసిన కమలం పార్టీ గాని, ప్రతిపక్ష పార్టీ గాని ఈ రైలు జోన్ మీద ఇంతవరకు పెద్దగా పట్టించుకునేదు. ఇప్పుడు గ్యాటర్ ఎలక్షన్లకి పచ్చజెండా ఊపిడంతో ప్రజల మీద అధికార పచ్చ పార్టీతో పాటు ప్రతిపక్షానికి కూడా తెగపేం పుట్టుకొచ్చేస్తుంది. కార్పొరేషన్లోని సిక్సర్లు కొట్టియారనో లేక ఉనికిని సాటుకోవాలనో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ సిటీ ప్రెసిడెంట్ అమర్నాథ్ ఆమరణ చేసేసి రైలు జోన్ విషయం మీద మరోసారి తెరలేపినాడు. గ్యాటర్ ఎలక్షన్లు ఎంత పని చేస్తున్నాయి? ఎలక్షన్లో 4 నెలల తర్వాత ఎప్పుడో సర్కారు ఎడతది. దానికోసం రాజకీయాలు ఇప్పుడు నుండే రంకిలేసేస్తున్నాయి. ప్రజా సమస్యల మీద ప్యాం పుట్టుకొచ్చేస్తుంది. ఏ పార్టీ ఊడవని స్టంటు మొదలైపోనది. అలాంటి స్టంటేనట యువనాయకుడు జగన్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాథ్ ఆమరణ తెచ్చని అల్లా ఈదెన కథల చెట్టు కింద 4 సేరి గుసగుసలు ఆడుకుంటుంటే చిన్నోడు చెవిన పడింది. స్టంట్లు చూపించడంలోనే మన రాజకీయ పచ్చాలకి సాటి ఎవ్వడు రాడు. సినిమాల్లోని స్టంట్ మాస్టర్లు కూడాను వీళ్ళు స్టంట్లకి స్టన్ అయిపోతారు. ఆ లెవెల్లో గుసగుసలు ఆడుకున్నారని కాదు గాని రైలు జోన్ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇప్పుడెందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసిందని జనం ప్రశ్న. ఎర్ర టెండ్లోని కుర్రోన్ని అందరూ కలిసి కూకుండబెట్టేశారు. విశాఖ ప్రత్యేక రైలు జోన్ మీద పోరాడినోళ్ళని చిన్నోడు కడుపులో నెట్టుకుంటాడు. దాని వెనకాతల రాజకీయం ఉంటే ఎలక్షన్ల ఏవే అయితే దాన్ని పోరాటం అనరో ఆరాటం అంటారు. చిత్రాలు సేయరో శివుడో చిత్రాలు సేయరో శివుడో శివుడా శివమెత్తి పాడరు నరుడు నరుడా. ఇది పోరాటమా ఎలక్షన్ల ఆరాటమా అని విశాఖ జనం అడుగుతున్నారు. జోను మీద ఉన్న ఆరాటమే అయితే ఇన్నాళ్ళ నుండి ఏటైపోనది. రైల్వే బడ్జెట్లు వచ్చినప్పుడు జోను ఊసే రాకపోతే వీళ్ళకి ఉలుకునేదు పలుకునేదు. దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని స్పీచ్ మొదలెట్టే జగనన్న జోను కోసం ఏటు చేశాడు. వాళ్ళ నాయన అయాంలోని ఏటెలగబెట్టారు. అప్పుడు ఎంపీలుగా ఉన్నోళ్ళు 3 పురంధేశ్వరి, హరి, కిషోర్ చంద్రదేవు కాంగ్రెస్ వాళ్ళే కదా. వాళ్ళు చేసిన పాటేటి ఇవన్నీ తవ్వుకు రావాలి. మరి అప్పుడు నుండి జోనో జోనో అని విశాఖ జనం అరుతుంటే ఆ అరుపులు వినిపించలేదు. జోను కోసమని ఇప్పుడు అధికారం వెలగబెడుతున్న టీడీపీ బీజేపీలు జెండాలొట్టుకుని ఊరేగాయి. ఎప్పుడు? ఎలక్షన్ల ముందు. ఎలక్షన్ల ముందుంటేనే ఇలాంటి తెర మీదకి వస్తున్నాయి. అమర్ని దీక్ష నుండి నేపేసరికి జగన్ పార్టీ వాళ్ళు అగ్గి మీద గుగ్గులం అయిపోతుంటే అమర దీక్షను లేపి పని మాకేటి, ఆకలి కొండనేక అన్నీ తగ్గిపోతుంటే నేపీకి ఏడు చేస్తారని ఈ ఎమ్మెల్యే సార్ అంటున్నారు. జోన్ త్వరలోనే వస్తుందనేటువంటి వార్తలు తెలిసిన తర్వాత వీళ్ళు దీక్షను కూర్చోవడం అనేటువంటిది రాజకీయ ఉద్దేశంతో జరిగింది తప్ప ఇంకోటి ఇందులో భగ్నం చేయటమా ఇదేని కాదు. ఇది చట్టం తన పని తను చేసుకుంటుంది. ప్రభుత్వం ఇందులో ఉండదు. ఏదైనా నిరవధిక నిరాహార దీక్ష చేసేటప్పుడు ఆరోగ్యం సంబంధించిన అంశాన్ని తీసుకుంటారు. ఆ లెవెల్స్ పడినప్పుడు డాక్టర్స్ ఇచ్చినటువంటి దీన్ని బట్టి వాళ్ళు మళ్ళీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తూ ఉంటారు. పోలీస్ చేసేటువంటి చర్య. పోలీసింగ్ చేసే దాంట్లో ప్రభుత్వం ఉండేటువంటి చట్టరీతి చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇందులో గవర్నమెంట్ చేసిందో లేకపోతే దీనివల్ల ఏముంటుంది అనేది ఏముంటుంది. ఎలక్షన్ల దీక్షల సంగతి అలాగుంచు. జోను మీద అంత ఆరాటం ఉంటే విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర చెట్లు కింద మెతుకు ముట్టకుండా కూకుని తేటినాబం. జోనికి మోకాళ్ళడ్డెత్తున్న భువనేశ్వరుడి దగ్గర చెయ్యాలా ఈ దీక్ష. రైల్వే బోర్డు చైర్మన్ ఆఫీస్ గేటు ముందు కూకోవాలా. ఢిల్లీలోని పీఎం ఇంటి ముందో లేకపోతే రైల్వే మంత్రి మెడ మీద ఎక్కి పోరాడాలా. అప్పుడు వెళ్ళిపోతుంది జోనును దాని బాబును. గాంధీ బొమ్మ దగ్గర చేస్తే ఎట్నాబం. ఈ ఎన్నికల ఆడబడి తప్ప ఎన్నికల ఆడబడి తప్ప ఈ దేశాలు ఒరిగిందేమీ లేదు. ఇదేదో మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మన గాంధీ ధర్నా చేసినంత మాత్రాన మనకి రైల్వే జోన్ రాదు. దీనికి మనం ముఖ్యంగా దీనికి ఏం చేయాలంటే దీనికి హెడ్ ఆఫీస్ అనేది భువనేశ్వర్ కార్యాలయం జరుగుతుంది. అక్కడ అందరం కలిసి అన్ని పార్టీల వరకు కూడా వెళ్ళి ఆ ధర్నా చేద్దాం. అందరం వెళ్ళి ఈ సమస్య కోసం పోరాడి రైల్వే జోన్ సాధించుకుందాం. మీ పార్టీ వాళ్ళు వచ్చి ప్రసంగాలు చేసి టీడీపీ బీజేపీ వాళ్ళని తిట్టి వచ్చిన ఏసీ కారులోనే వెళ్ళిపోన్నారు.
మీ బొత్సన్నయ్య గాని, అంబటి బెదర్ గాని, రోజా అక్క గాని వీళ్ళందరూ వచ్చి ఎలక్షన్లోని ఇచ్చినట్టు స్పీచ్ ఇచ్చి పోనారు. రోజా అక్క అన్నది చూసావా, దీన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లాలని. ఢిల్లీ దాకా కాదు, ఢిల్లీలోనే తేల్చాల. అప్పుడు అమరబెదరు ఉద్యమ ఈరుడు అమరని అందరూ సప్పట్లు కొడతారు. అన్నం తిండమ్మా అనేసి నువ్వు చేసిన దీక్షని జనం ఎలక్షన్ల స్టంట్ అంటున్నారు. కుర్రోడు గనక అన్నం గిన్నం మానేసి ఆరోగ్యం పాడు చేసుకోక చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ లెవెల్లోని మీ జగనాన్ని నొట్టుకుని వెళ్ళి జోనొట్టుకు పారొచ్చి ప్రజలు నీకు దండలేసి దండాలు ఎడతారని చిన్నోడు సలహా ఇస్తాడు.